శివుని పంచముఖాలు. శ్రీ రుద్ర పంచముఖ ధ్యానం. రుద్రుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు, నీలకంఠుడు, మహాదేవుడు ఇలా పలు పేర్లతో పిలువబడే మహేశ్వరుడు ఈ సృష్టిని సృష్టిస్తూ, కాపాడుతూ, లయం చేస్తూ ఉంటాడు. అందుకే సృష్టి స్థితి లయకారకుడు. పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు. భక్తితో పూజిస్తే అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు శిరస్సున జటాజూటంతో, గంగను చంద్రుణ్ణి ధరించి, నుదుటన త్రినేత్రంతో, మెడలో సర్పంతో, చేతిలో త్రిశూలాన్ని, ఢమరుకాన్ని, బ్రహ్మ కపాలాన్ని ధరించి దర్శనమిస్తాడు. హస్తమునందు లేడి కలవానిగా, గజాసురుని సంహారము చేసిన వానిగా, వ్యాఘ్రాసురుని ఖండించిన వానిగా, అంతమొందిన ప్రాణి సముదాయాన్ని కలిగిన వానిగా, పర్వతమందు శయనించి ఉన్న తెల్లని దేహం కలవానిగా, పంచముఖుడుగా ఈశ్వరుడనే సింహము నా మనస్సులో నివసిస్తూ ఉండగా నాకు భయము ఎక్కడిది అని శంకరాచార్యులు శివానందలహరిలో ఈశ్వరుణ్ణి స్తుతించారు. శివుని పంచముఖాలు. తత్పురుష తూర్పు ముఖము, అఘోర దక్షిణ ముఖము, సద్యోజాత పశ్చిమ ముఖము, వామదేవ ఉత్తర ముఖము, ఈశాన ఊర్ధ్వ అంటే పైకి చూసే ముఖము. తత్పురుష తూర్పు ముఖము. సంవర్తాగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీర ధ్వని మిశ్రితోగ్రదహన ప్రోద్భాసి తామ్రాధరం అర్ధేందుద్యుతిలోల పింగళ జటా భార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖః శూలినః. ప్రళయకాలంలోని అగ్నితేజముతో, మెరుపుల తేజంతోనూ, బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీపడే తేజములే తన రూపముగా కలిగిన గంభీర ధ్వనితో మిశ్రితమైన భయంకరమైన అగ్నిలాగా ప్రకాశించే ఎర్రని పెదవి కలిగిన, చంద్రవంక కాంతితో మెరిసే పింగళవర్ణపు జడల గుంపు చుట్టూ చుట్టుకున్న సర్పములు కలిగిన సిద్ధులు సురాసురుల చేత నమస్కరింపబడుతున్న ఈశ్వరుని తూర్పు ముఖమును నమస్కరిస్తున్నాను. ఇందులో రజోగుణ ప్రధానమైన సృష్టికర్తతత్వం స్తుతించబడింది. అఘోర దక్షిణ ముఖము. కాలభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాంకురం సర్పప్రోత కపాల సుక్తి శకల వ్యాకీర్ణ సంచారగం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం. నల్లని మేఘాలు, తుమ్మెదలు కాటుక కాంతిని పోలే కాంతితో ప్రకాశించే పింగవర్ణం కన్నులు కలిగిన, చెవుల యందు ప్రకాశించే సర్పశిరోరత్నములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతో, వంకరగా ఉన్న కనుబొమల ముడులతో భయంకరమైన ఈశ్వరుని దక్షిణ ముఖాన్ని నమస్కరిస్తున్నాను. ఇందులో తమోగుణ ప్రధానమైన లయకారతత్వం స్తుతించబడింది. సద్యోజాత పశ్చిమ ముఖము. ప్రాళేయాచల చంద్రకుందధవళం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్త మనంగ దేహదహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుత్కణైః స్తుతిపరై రభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. హిమవత్పర్వతము, చంద్రుడు మొల్ల పువ్వులాగా తెల్లగా, ఆవుపాల మీద నురుగులాగా తెల్లని కాంతి కలిగి విభూతి పూయబడిన, మన్మధుని శరీరమును దహించే జ్వాలల వరుసలతో నిండిన నేత్రం కలిగినది, స్తోత్రము చేసే బ్రహ్మేంద్రాది దేవ సమూహాల చేత శ్రద్ధతో అర్చించబడుతున్నది, కళంకం లేని నిర్మలమైన నిండుతనంతో కనబడుతున్న శివుని పశ్చిమ ముఖాన్ని నమస్కరిస్తున్నాను. ఇందులో సత్వగుణ ప్రధానమైన రక్షణకర్తతత్వం స్తుతించబడింది. వామదేవ ఉత్తర ముఖము. గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేప కటాక్ష వీక్షణల సత్సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంక మండల నిభం వక్త్రం
హరస్యోత్తరం. గౌరవర్ణం అంటే ఎరుపు తెలుపులు కలిగిన వర్ణం కలిగిన, కుంకుమ పువ్వు పూతతో నిండినది, అందమైన తిలకం కలిగినది, విశేషంగా తెల్లదనము కలిగిన చెక్కిళ్ళు కలిగినది, కనుబొమల కదలికలతో కడగంటి చూపులతో ప్రకాశించటంతో పాటు చెవికి అలంకారంగా ఉన్న తెల్ల కలువ పువ్వు కలిగినది, దొండపండును పోలిన ఎర్రని కింది పెదవిపై స్పష్టమైన నవ్వు కలిగినది, నల్లని ముంగురులచే అలంకరించబడినది, నిండు చంద్రుని మండలాన్ని పోలే ప్రకాశం కలిగినది అయిన శివుని ఉత్తర ముఖమును నమస్కరిస్తున్నాను. ఇందులో గుణత్రయ మిశ్రమమైన ఈశ్వరతత్వము, మాయోపాధికమైన బ్రహ్మము స్తుతి చేయబడింది. ఈశాన ఊర్ధ్వము, పైకి చూసే ముఖము. వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్ట్రింశతత్వాత్మకం తస్మాదుత్తర తత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః వందే తామసవర్జితం త్రినయనం సూక్ష్మాతి సూక్ష్మాత్ పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాపి తేజోమయం. వ్యక్తము అవ్యక్తము అనే రెండు లక్షణముల కంటే విలక్షణమైన లక్షణం కలిగినది, 36 తత్వముల రూపంలో పరిణమించినది, సకల తత్వముల కన్నా ఉన్నతమైన అనుత్తరము తత్వముగా ఎల్లప్పుడూ యోగుల చేత ధ్యానింపబడినది, తమోగుణరహితం కలిగిన 3 కన్నులు కలిగిన సూక్ష్మాతి సూక్ష్మమైన దానికన్నా గొప్పదైన శాస్తమును ఆకాశమంతటా వ్యాపించే తేజమే తన రూపంగా కలిగిన ఈశ్వరుని ఊర్ధ్వముఖమును నమస్కరిస్తున్నాను. ఇందులో గుణాతీత నిరుపాధిక బ్రహ్మతత్వము స్తుతించబడింది.